హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. ఈరోజు కేటీఆర్ గారు ఎన్డీటీవీ యువ ప్రోగ్రాం సంబంధించి ఎన్డీటీవీకి సంబంధించి ఒకటి సదస్సు పెట్టింది. ఆ సదస్సులో కేటీఆర్ గారు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ జంజీ శక్తిని తక్కువ అంచనా వేయదని, ఈ జనరేషన్ శక్తిని తక్కువ అంచనా వేయదని, యువత ఆకాంక్షలను పట్టించుకోవాలని కేటీ రామారావు అన్నారు. పాక్ బంగ్లాతో కాదు, పశ్చిమ దేశాలతో పోటీ పడాలి, ప్రజల దృష్టిని మళ్లించడంలో మోడీ సర్కార్ సక్సెస్ అని మోడీ గురించి కేటీఆర్ మాట్లాడిన మాట చాలా వరకు వాస్తవంగానే ఉంది. ఇది పాక్ బంగ్లాదేశ్తో కాదు, పశ్చిమ దేశాలతో పోటీ పడాలి, ఇది వాస్తవమే. ప్రజల దృష్టిని మళ్లించడంలో మోడీ సక్సెస్ అయిందని తన సన్నిహితుడు కేటీఆర్ గారు చెప్పకనే చెప్తున్నాడు. యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు హెచ్చరించారు. జంజీ శక్తిని తక్కువ అంచనా వేయద్దని హెచ్చరించారు. శనివారం ముంబైలో జరిగిన ఎన్డీటీవీ యువ 2025 ది ముంబై చాప్టర్ సదస్సులో ఆయన కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్ చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ఇక ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ మందిర్, మసీద్ మరేం తింటున్నారు, ఎవరేం కట్టుకుంటున్నారనే అంశాలపైన ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయం సాధించారని విమర్శించారు. ఇది 100కు 1000% నిజం, 100%. ఎంత బుద్ధివంతులుగా సాంప్రదాయిని సుప్పిని అన్నట్లు చాలా బాగా మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కానీ ఎందుకు చేస్తలేడు? చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలి తప్ప చైనా, జపాన్, అమెరికా వంటి దేశాలతో సత్సంబంధాల కోసమో వాణిజ్యపరమైన వ్యాపారాల కోసమో ఆ టూర్లు చేయడం కాదు. అక్కడ ఆ దేశాలతో పోటీ పడే విధంగా మన దేశాన్ని డెవలప్ చేయాలని ఈయన ఉద్దేశం. మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకొని సంతృప్తి చెందడం సరికాదని చాలా బాగా చెప్పాడు మన కేటీఆర్. యువత కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కావద్దని, సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మాలని ప్రయత్నిస్తే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతంగా పోరాడి ప్రభుత్వ మెడలు వంచారని గుర్తు చేశారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ భూముల విక్రయాన్ని నిలిపివేసిందన్నారు. బాబా ఓకే, ఇదే జెన్జీ పవర్ అన్నారు. ఇప్పుడు ఇదే పని రేపు మీ గవర్నమెంట్ వస్తే చేయదా? గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఈ శుద్ధపూస మాట రేపు నిలబెట్టుకోవాలి. ఇది జెన్జీ పవర్ అన్నారు. సోషల్ మీడియాలో జెన్జీ పవర్, ఇక ఇదేదో నేపాల్కి సంబంధించి నేపాల్లో జెన్జీ ఎట్లయితే నడుస్తుందో అదే కాన్సెప్ట్ని కాపీ కొట్టి మాట్లాడినట్టుగా ఉంది. మన దేశానికి అన్వయించి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక జెన్జీ పవర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత రాజకీయాల్లోకి కూడా రావాలన్నారు. రాజకీయాలకు రావన్నారంటే ఇండైరెక్ట్గా వద్దని చెప్పడం, ఎందుకంటే మేము ఉన్నాగా మీరు ఎందుకు అన్నట్టు. అది అందరు మాట్లాడే మాటలే. రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు మీరెందుకు రాజకీయాలని నిర్ణయించలేరు? రాజకీయాల్ని ఇంత కాస్ట్లీగా మనం తీసుకెళ్తున్నప్పుడు రాజకీయాల్లోకి యువత ఎలా వస్తుంది? కేటీఆర్ గారు ఒక్కొక్క సీటుని 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిపించుకునే ప్రయత్నంలో మీరు ఉన్నప్పుడు ₹1,00,00,000 గతిలేని, లక్షలు గతిలేని, 1000 గతిలేని పిల్లలు రాజకీయాల్లోకి ఇలా వస్తారు? సూటి ప్రశ్న, గుచ్చుకున్నా నొచ్చుకున్నా అభ్యంతరం లేని ప్రశ్న.
మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో పెట్టండి. పాలిటిక్స్నేమో కాస్ట్లీ చేస్తాం, రాజకీయాలకు రామంటాం. ఈ కాస్ట్లీ పాలిటిక్స్లోకి ఈ ఈ క్యాస్ట్ ఫీలింగ్తో ఉన్న పాలిటిక్స్లోకి ఈ కామన్ మ్యాన్ ఎలా వస్తాడు? ఏ విధంగా నెగ్గుకొస్తాడు? తెలంగాణలో రీగ్రేట్, రివోల్ట్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేటీఆర్ విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉందన్నారు. మరి ఎందుకు అక్కడ ఉన్నాయి కొన్ని వాటి మీద ఎందుకు విమర్శలు వస్తున్నాయని దాని మీద కూడా నువ్వు మాట్లాడాలి. విమర్శని చిన్న చేసి మాట్లాడడం కాదు, అది ఆ విమర్శని తట్టుకొని నిలబడగలిగేటట్టుగా మాట్లాడాలి. విమర్శను పక్కకు పెట్టి అది గొప్పది, అది గొప్పది, అది గొప్పది, అది మంచిది, అది మంచిది అని అతిపెద్ద అబద్ధం అన్నట్టు. అది ప్రపంచంలోనే అమెజాన్కు అతిపెద్ద క్యాంపస్, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ హైదరాబాద్లో ఉందన్నారు. ఓకే, ఆ నేచర్ చూసుకుంటే భారతదేశము ఎట్లా ఉంటుందంటే, భారతదేశంలో ఉన్న హైదరాబాద్ను చూస్తే ఎట్లుంటుందంటే విదేశాల్లో ఉన్నట్టుగానే ఉంది. ఆ విషయానికి వస్తే ఇక కేవలం 10 ఏళ్లలోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు ఇది 10 ఏళ్లలో చేయగలిగింది కాదు. అది ఒక విజన్ 2020 అని ఒకప్పుడు ఒక పిల్లిగడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు వేసిన ప్రణాళిక ఇప్పటికీ అమలైంది. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాతకి అది నీ టైంలో చేయగలిగే శక్తి వచ్చింది కాబట్టి నీకు ఆ టైంలో నీకు వర్తిస్తుందని అనుకోకు. అది స్టార్టింగ్ పునాది రాయి అప్పుడు పడ్డది, అంతకన్నా ముందు నుంచే పడ్డది ఆ ఏరియాకి. అక్కడ డెవలప్మెంట్ కోసం అవన్నీ చేస్తే ఇప్పుడు నీకు ఇది ఫారెన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మైల్ స్టోన్ పడ్డది, దాని గురించి కూడా చెప్పాలి, నీ గురించి చెప్పడం కాదు. మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికా కంపెనీలకు సీఈఓలు అయితే మనం సంతోషిస్తాం, కానీ మన దేశం నుంచి ఒక్క ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ శుద్ధపూస మాటలకి కరెక్టే, ఈ మాట మాట్లాడింది అయితే 100% కరెక్టే మీరు చెప్పింది. కానీ మరి ఎందుకు చేయలేదు మీ 10 ఇయర్స్లో ఉన్నప్పుడు? ఎందుకు మీరు సరే నువ్వు టీ హబ్ అంటావు, నువ్వు టీ హబ్ క్యాంపస్ అమెజాన్ క్యాంపస్ అంటావు. అమెజాన్ ఇది కాదు, వాళ్ళదే మాట. మనం ఇక్కడ ప్లేస్ ఇచ్చినాం. ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ సరే మనదే అయినప్పుడు అక్కడ మనం సరే ఇన్నోవేషన్ చేసుకోవడానికి దానికి సంబంధించిన వనరులు అయితే సమకూర్పించినాం. సో ఇంకా మనం ఏం చేయాలి? ఇంకా అమెజాన్ లాగా ఇలాంటి కొన్ని ముఖ్యమైన కంపెనీలుగా మనం ప్రపంచ దేశాలకు ఎన్ని తీసుకెళ్ళగలుగుతున్నాం వాళ్ళు మనకు వస్తున్నప్పుడు అనే దాని మీద నువ్వు మాట్లాడుతున్నది కరెక్టే, కానీ ఎందుకు చేయలేకపోతున్నావు అనేది క్వశ్చన్. ప్రస్తుత తెలంగాణలో రీగ్రేట్, రివోల్ట్ నడుస్తుందన్నారు. త్వరలోనే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. కేటీఆర్ గారు చాలా బాగా మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. మీ ప్రసంగానికి యువత సల్యూట్ చేస్తుంది. మీ ప్రసంగాన్ని మేము ఫాలో అవుతాం. చాలా బాగా మాట్లాడారు. ఎట్లా అంటే ప్రజల దృష్టిని మళ్లించడంలో మోడీ సక్సెస్, మీ అయ్యే సక్సెస్, నువ్వు కూడా అంతో సక్సెస్. కానీ మీ అయ్యే చరిష్మా నీకు రాలే. ఈ ఎటకార మాటలు, అహంకారపూర్వ మాటలు నీకు వచ్చినాయి, కానీ అలా అయ్యకున్న చరిష్మా అయితే రాలేదు అనేది వాస్తవం. సో ఏదేమైనప్పటికీ ఎన్డీటీవీ యువ 2025 కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడాడు, ఒప్పుకోవాలి. ఇక అక్క ఏమంటుందో చూద్దాం, కవిత అక్క ఏమంటుందో చూద్దాం. టచ్లో బీఆర్ఎస్ నేతలు అంటే మీ అన్న, మీ అయ్య, మీ బావకు సంబంధించిన పార్టీలో ఉన్న నేతలు నేను టచ్లో ఉంటున్నారు అంటున్నావు. కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటున్నావు.
హరీష్ రావుపై కాళేశ్వరం అంశంలో తప్ప వేరే కోపం లేదా అంటున్నాం. ఓకే, మీడియాతో ఇష్టాగోష్లో జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్ళాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అక్కకు జ్ఞానోదయమైందని మనం గ్రహించాలి. ఓకే, కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని, కాంగ్రెస్ పెద్దలు ఎవరు తనకు ఎవరు చేయకూడని, తాను కాంగ్రెస్లో ఎవరిని అప్రోచ్ కాలేదని, అసలు కావు కూడా తనతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దదని వెల్లడించారు. ఓకే, మీ అయ్య పార్టీ, మీ అన్న పార్టీ, మీ బావ పార్టీ కాబట్టి ఉంటారు. టచ్లో ఉన్నంత మాత్రాన నువ్వు గెలవని సీట్ కాడ, నువ్వే గెలవని చోట నువ్వు పార్టీ పెడితే ఎందుకు? నీకు టచ్లో ఉంటారు, కేసీఆర్ కూతురు కాబట్టి ఎందుకుంటారు? అంత మాత్రాన్ని ఏమంటే వస్తారనుకుంటున్నావా? ఇక కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అసలు నీ క్లారిటీ లేదు. నువ్వు అన్మెచ్యూరిటీ కలిగిన కవితవి. సో కవితవి ఇష్టాగోషిగా మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకి కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి పదే తన పేరును ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. అబ్బో, ఏదమ్మా ఒకసారి లుక్ వేసుకో అన్నట్టుకుంది. పదే తన పేరును ఎందుకు తీసుకుంటున్నారని తెలియదని చెప్పుకొస్తుంది. సీఎం కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమోననే సందేహం. ఇదంతా నీ కళ. పీసీల ఇష్యూ తన మనసుకు దగ్గరగా అనిపించింది. మరి దగ్గరగా అనిపిస్తే మరి మీ అయ్యా అధికారం ఉన్నప్పుడు ఎందుకు అనిపించలేదు? దూరంగా అనిపించిందా? అప్పుడు దూరంగా అనిపించి ఇప్పుడు ఎందుకు దగ్గర అనిపించింది? దానికి సమాధానం చెప్పొచ్చు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురిని తనేనని అన్నారు. భారతదేశంలోనే మొదటి కూతురు నువ్వు, ప్రపంచంలోనే మొదటి కూతురివి. చాలా కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్కి చెప్పారు. ఇక్కడ చూడు, మొదటి కూతురుని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ నీ అంత వేస్ట్ కూతురే లేదని ఆయన పక్క పెట్టినని అది గ్రహించు ఫస్ట్. నిన్ను సొంత కూతుర్నే పక్క పెట్టినంటే ఇక నువ్వెంత వరస్టో అర్థం చేసుకో. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తనకు కోపం ఉందన్నారు. ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టేవని చేయగలుగుతావా? మాహా అయితే నీ అన్న నువ్వు ఏమైనా పాలిటిక్స్ చేస్తే ఆయన నీ రెండో సీట్ నుంచి తప్పించి ప్రయత్నం చేస్తావు. ఈటల రాజేందర్ లెక్క వేరే పార్టీకి పోయే ఆలోచన చేస్తావు. వన్స్ ఈయన హరీష్ రావు బయటికి వెళ్ళిందంటే నీ అయ్య పార్టీ, నీ అన్న పార్టీ కేల్కతం దుకాన్ బంద్ అవుతుంది. చూసుకో. బీఆర్ఎస్ పదవి నాకు వద్దు, బీఆర్ఎస్ ఇచ్చిన పదవి తనకు వద్దనుకునే దానికి మళ్ళీ ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావు? స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేశారని ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు చెప్తావు, మన తర్వాతకి ఏం చేయొద్దు అన్నట్లు. నేను ఇట్లా చేస్తా కానీ వాటి ఏ కన్నా ముందే ఉంచుతావు. ఇక మండలి చైర్మన్ ఆలస్యం చేస్తున్నారని, మళ్ళీ రాజీనామా ఇవ్వకుంటే ఇస్తారని చెప్పుకొచ్చారు. సొంతూరు నుంచి ఆహ్వానం వచ్చిందని చింతమడకలో బతుకమ్మ వేడుకలను వెళ్తున్నామని చెప్పారు. సొంతూరు నుంచి నీకు ఆహ్వానం ఇన్ని సంవత్సరాల నుంచి రాంది, ఇప్పుడు ఎట్లా వచ్చేది? నువ్వే చెప్పించుకుంటావు వాళ్ళతోటి. ఇక బతుకమ్మ చీరలకు ఇంద్రమ్మ పేరు పెట్టొద్దన్నారు. వాళ్ళు ఏం పెట్టరు, ఇంకా దానికన్నా లో కాస్ట్ చీరలు ఇస్తారు. ఆ చీరలు ఇవ్వని కూడా జనాలు ఎవరు అడగకుండా ఇస్తుర్రు. అది ఇచ్చే బదులు ఆ పైసలను వాళ్ళ అకౌంట్లోకి ఇస్తే ఒక మంచి చీర కొనుక్కొని మీ పేరు చెప్పుకుంటారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణకు నష్టం జరుగుతుందని కవిత వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ చేయించి ఆల్మట్టి ఎత్తు పెంపుకు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. బనకచెర్ల ఆల్మట్టిపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. వెళ్ళి నీ వంతుగా నువ్వు ఈ తెలంగాణకి ఎంతవరకు న్యాయం చేస్తావో చెయ్యి దమ్ముంటే. ఈ వచ్చిరాని మల్లడ మీద నిందలు, మల్లల మీద కాల్పులు చేసి, మీ అయ్య మీద తిరుగుబాటు చేసి, మీ బావ మీద తిరుగుబాటు చేసి, మీ అన్న మీద తిరుగుబాటు చేసి, వాళ్ళ పార్టీ మీద తిరుగుబాటు చేసి, నువ్వు చేసే ఈ రచ్చ రాద్ధాంతం అంతా జనాలు భరించి
నీ అన్మెచ్యూరిటీ చేతలను భరించలేక మీ అయ్య పార్టీ నుంచి పక్కకు పెడితే నువ్వు ఏం చేయాలనో తోయక నీకో పెద్ద క్లారిటీ ఉన్నట్టుగా నువ్వు ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టుగా పార్టీ పెడతా అంటే నీ సీటు నువ్వే గెలుచుకోలేని నువ్వు 10 మందికి సీటు ఇస్తా అంటే ఇక్కడ ఎవరు నమ్మరు. నీ సొంత అయ్యే నేను పక్క పెట్టినంటే నువ్వు ఎంత వరస్టో అని నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప నువ్వేదో పెద్ద ఐకానిక్ పొలిటీషియన్ అని మాత్రం అనుకోవద్దు. అనుకుంటే మాత్రం నీ కాలు ఎక్కడో పడ్డట్టు. మీ అయ్య కన్నా తొంటి ఇరికిందేమో కానీ ఇక నీకు ఆయనతో కూడా లేవకుండా అయిపోతావు. మళ్ళీ మీ అయ్య కాడికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీ అయ్య, మీ అన్న, మీ బావ, ఇంకో అన్న వీళ్ళందరినీ కాదని నువ్వు పార్టీని నెగ్గురాగలిగితే నీకన్నా పెద్ద పొలిటీషియన్, నీకన్నా మేధావి ఎవరు ఉండరు. పోయిగా వాళ్ళని తలదన్నేలా నువ్వు పాలిటిక్స్ చేస్తే నీకన్నా పెద్ద పొలిటీషియన్ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. చూద్దాం, కవిత గెలుస్తుందా, నలుగురు గెలుస్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు గెలుస్తారా, ఈమె గెలుస్తారా? తెలంగాణ సమాజం చూడాలి. వాళ్ళు ఏమవుతారో ఈమెమవుతారో చూడాలి. వాళ్ళని మించిన లీడర్ అయితే ఇక ఈమెకు మించిన లీడర్ ఈ తెలంగాణలో ఉండరు, గుర్తుపెట్టుకో. అది కవిత గురించిగా. ఇక ఊరూరా పూల సింగిడి. బతుకమ్మ పండుగలు స్టార్ట్ అయినట్టే బతుకమ్మ పండుగలు ఊరూరా వాడవాడన గల్లిన ఆడవాళ్ళు, అమ్మమ్మలు, అందరూ, తాతమ్మలు అందరూ కలిసి బతుకమ్మని పూలు అవన్నీ తెచ్చి ఒక్కొక్క పువ్వు తెచ్చి బతుకమ్మగా పేర్చి పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయింది ఈరోజు నుంచి. అయితే మానవ అనుబంధాన్ని సంబరం చేస్తుంది ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగని రాష్ట్రంలో భాద్రపద అమావాస్య నుంచి 9 రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ సద్దుల పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పుడు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ పాటలు పాడుతారు మన వాళ్ళు. అయితే బొడ్డమ్మతో మొదలు ఎంగిలిపూ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మని నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం చేసే ఇది తరతరాలుగా వస్తూనే ఉంది. అయితే నాటి నుంచి నేటి వరకు ఎలా ఉంది బతుకమ్మకు సంబంధించి ఒకసారి విశ్లేషిద్దాం. బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటల్లో మహిళల తమ కష్టసుఖాలను, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైనవి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. గత 1000 ఏళ్లుగా బతుకమ్మను తెలంగాణలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. నవాబుల, భూస్వాముల పెత్తందారితనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. ఇది బతుకమ్మ ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుందా? నవాబులు, భూస్వాములు పెత్తందారితనంలో నలిగిపోయిన తెలంగాణ సమాజం, తెలంగాణ గ్రామీణ సమాజం ముఖ్యంగా ఇప్పుడు చాకల ఐలమ్మే కానీ వీళ్ళందరూ ఎవరి మీద పోడారు? బ్రిటిష్ వాళ్ళ మీద కాదు కదా. ఇంకో ఇల్లు రెడ్డిలు, నా పెత్తందారితనం ఉండే అప్పట్లో నవాబులు దానికి సంబంధించి భూస్వామి పెత్తందారితనం మీద కొట్లాడిరు. అంటే ముఖ్యంగా రెడ్డిలు, దొరలు, వెలము వీళ్ళ మీద పోరాడిరు. ఈ బతుకమ్మ ఎందుకు వచ్చింది అనుకుంటాం. అందుకే వారి అకృత్యాలను నలిగిపోయినా వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న మహిళలు ఎంతోమంది. వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వాళ్ళకు ప్రతీకగా బతుకమ్మ వచ్చింది. ఆ బతుకమ్మ పండగ వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. ఇలా చదువుతుంటే ఒళ్ళు గుగ్గురు పరుస్తుంది, గూస్ బాంబ్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఎంత నలిగిపోయిందో ఆ సమాజం అప్పట్లో.
ఎంత దారుణాతి మానసిక వేదన, శారీరక వంచన, వీటన్నిటికీ వేదనకు గురైన సమాజం తెలంగాణ సమాజం, మహిళా సమాజం. ఈ దొరల పెత్తందారి, భూస్వామి పెత్తందారి వ్యవస్థ, నవాబు అప్పట్లో ఉన్న నవాబు సంబంధించి వాళ్ళ దాడులకి నలిగిపోయిన సమాజం బతుకమ్మ అని తన తోటి మహిళలు, చనిపోయిన మహిళలకు ఉద్దేశించి పాడిన పాటలే ఈ బతుకమ్మ పాటలు అంటూ, ఈ బతుకమ్మ పాటలు పాడుకుంటూ అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర విశిష్టమైనది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు అక్కడ భూస్వామి పెత్తందారుల్లో వెలమలు కూడా ఉన్నారు. ఆ వెలమే ఇప్పుడు ఆ బతుకమ్మని అంటే వెలమ సంబంధించిన కుటుంబాలే ఒకప్పుడు ఆ మహిళలు, రెడ్డిలు, వెలమలు, దొరలు చాలామంది వీళ్ళంతా మహిళల మీద దాడులు చేసిరు. మళ్ళీ వాళ్ళే ఆ బతుకమ్మ పండుగని హైలైట్ చేసిరు. ఇది తెలంగాణ సమాజాన్ని గ్రహించాలి. ఇప్పుడు బతుకమ్మ ఆడేది కూడా అందరూ మహిళలు ఆడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు కొంతమంది ఆడేవాళ్ళు, కొంతమందిని ఆడనేయకపోయేవాళ్ళు. అది దానికో చరిత్ర, దానికొక రంకుతో కూడిన బొంకు కథలు అల్లేవారు. అది అందరికి తెలిసిందే. అయితే బతుకమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అయితే ఒక్కొక్క రోజు ఒక్కోలా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మ, మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని అంటారు. నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఇది ఆడవాళ్ళు, నలిగిపోయిన ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు ఆడుకునే ఆట పాట బతుకమ్మ. తెలంగాణ సమాజంలో నశించిపోయిన మహిళా సమాజం కోసం మహిళలు ఇచ్చే హారతి బతుకమ్మ. అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అంటే మహిళలకే సమర్పించుకునేది. ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజు విదియ నాడు అమ్మను ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ. అంటే అప్పుడులో మరణించిన ఒక్కొక్క మహిళకు సంబంధించి వాళ్ళ వర్ణాలు, రకాలు ఎలా పెట్టుకున్నారో ఆ మహిళలు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి ఆ విధంగా ఇన్ని విధాలుగా బతుకమ్మ పండుగ చేసుకుంటారు. రోజు వాళ్ళని కొలుచుకుంటారు ప్రతి ఏడాది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అంటే అద్భుతంగా ఉందన్న చూడడం కన్నా ఇక్కడ దరిద్రం ఏంటంటే, సమ్మక్క సారక్క వాళ్ళ ప్రాణత్యాగం, వాళ్ళు కూడా ఈ సమాజంలో ప్రాణాన్ని వదులుకున్నారు. వీళ్ళ వల్లనే అగ్రకుల పెత్తందారి భూస్వామి వ్యవస్థ. ఇంకా చెప్పుకోవాలంటే, ఇంకా క్లోజ్ చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు, కానీ వద్దు. ఆ పదాలు చాలు. వాళ్ళ వల్లనే వాళ్ళు దేవతలకు పిలిచారు. మళ్ళీ వాళ్ళ వల్లనే ఈ బతుకమ్మ అనే పండుగ మహిళలు నశించారు. అది కింది స్థాయి కులాలకు సంబంధించిన మహిళలు చంపబడ్డారు. వాళ్ళ ద్వారా నలిగిపోయిన మహిళా సమాజం వాళ్ళకు సంబంధించి పండుగ చేసుకున్నారు. ఆ పండుగ ఈ పండుగ. ఇక నానబియ్యం బతుకమ్మ నాలుగో రోజున నానబియ్యం బతుకమ్మ పేరుస్తారు. నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం పెడతారు. అట్ల బతుకమ్మ ఐదో రోజు బతుకమ్మని అట్ల బతుకమ్మ. బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. ఇక ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుంది. బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి. ఈసారి అయితే గిన్నీస్ రికార్డ్ నెలకొల్పాలని వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రారంభ వేడుకను చారిత్రకగా 1000 స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ